నమస్తే, జనం మనం కార్యక్రమానికి స్వాగతం. పరిశుభ్రత, పారిశుధ్యం మన జీవితంలో అంతర్భాగాలు. ఇవి లేనిదే మానవ మనుగడ సాధ్యం కాదు. అతి త్వరలోనే హైదరాబాద్ నగరం విశ్వ నగరాల జాబితాలో చోటు సంపాదించుకోబోతోంది. మరి ఈ మహానగరంలో మౌలిక వసతులు కూడా అంత ధీటుగా ఉండాలి. అంటే పెరుగుతున్న నగర జనాభా అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులు, సదుపాయాలు కూడా పెరగాలి. కానీ ఇప్పటికీ ఈ హైదరాబాద్ నగరంలో బహిరంగ మలమూత్ర విసర్జన కనిపిస్తూనే ఉంటుంది. అసలే వచ్చేది వర్షాకాలం, అంటే అంటువ్యాధులు ప్రబలే కాలం. మరి స్వచ్ఛ హైదరాబాద్ ఏ మేరకు సాధించాం? రండి శోధిద్దాం ఇవాల్టి జనం మనం కార్యక్రమం. ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు స్వచ్ఛ హైదరాబాద్ అంటూ హడావుడి చేశాం. ఉమ్మడి రాష్ట్రాల రాజధాని ఈ హైదరాబాద్ నగరం. ప్రతిరోజు ఎంతోమంది దేశ విదేశాల నుంచి ప్రముఖులు వచ్చి వెళ్ళే నగరం. అలాంటిది ఎంత పరిశుభ్రంగా ఉండాలి? ఇక్కడేమో పారిశుధ్యం పడకేసింది. మెయిన్ రోడ్లు మినహాయిస్తే మిగతా రోడ్లన్నీ కూడా పరమ చెత్తగా, అధ్వానంగా ఉన్నాయి. చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేసేస్తారు. ఇక మలమూత్ర విసర్జన అయితే చెప్పనక్కర్లేదు. అసలు ఈ మహానగరం వీరికి డస్ట్బిన్లా కనిపిస్తోందా? హైదరాబాద్ నగరం మెరిసిపోయింది. కడిగిన పళ్ళెంలా, అరవెరిసిన గులాబీ మొగ్గలా తళుకులీనింది. అది సరిగ్గా 2 ఏళ్ల క్రితం. ప్రధాని మోడీ స్వచ్ఛ భారత్ అంటూ ఢిల్లీలో చేసిన నినాదం వాడవాడలా ప్రతిధ్వనించింది. ఆ ఉత్సాహంతో, ఉత్తేజంతో అందరం రోడ్లపైకొచ్చాం. కనబడిన చెత్తనంతా ఏరి పారేశాం. చీపుర్లు పట్టాం, ఒళ్ళొంచి నగరాన్ని శుభ్రం చేశాం. సెలబ్రిటీలైతే మరీనూ అందరికన్నా ఎక్కువ కష్టపడ్డారు. అయితే అది ఆ ఒక్క రోజుకే పరిమితమైపోయిందా? ఇప్పుడు నగరం దుస్థితి చూడండి. ఎక్కడ పడితే అక్కడ చెత్త కుప్పలు, మురికి గుంటలు, ప్లాస్టిక్ వ్యర్థాలు, పెంట కుప్పలు. హైదరాబాద్ అంటే ఇలాగే ఉంటుందా? బయట నుంచొచ్చిన వారికి ఎవరికైనా కలిగే అనుమానం ఇది. మన పరిసరాలు ఇంత దరిద్రంగా, కంపు కొడుతూ, దుర్వాసనతో ఉంటే అంటురోగాలు రాక ఏమవుతాయి? అసలే వచ్చేది వర్షాకాలం. స్వైన్ ఫ్లూ, డెంగ్యూ, మలేరియా, డయేరియా అన్నీ మన నగరంలోనే తిష్టేస్తాయి. పరిసరాల పరిశుభ్రత పట్ల మన నిర్లక్ష్యానికి మనకు వస్తున్న రోగాలే నిదర్శనం. చూసారా, నగర రోడ్లపై కాసేపు ఎవరైనా నడిచి వెళ్లారంటే తెలుస్తుంది. భయంకరమైన దుర్వాసన మన ముక్కు పుటాల్ని అదరగొడుతుంది. ఇదిగో చూడండి, ఎంత బాధ్యతారాహిత్యంగా మూత్ర విసర్జన చేస్తున్నారు. అర్జెంటుగా వచ్చేసింది కాబట్టి చేసేస్తున్నాం అంటారు. నగరంలో ఉన్న మూత్రశాలలను మనం ఏనాడైనా సరిగా వినియోగించామా? మనం విడిచిన వ్యర్థాన్ని కనీసం శుభ్రపరచాలన్న స్పృహ కూడా మనకుండదు. అందుబాటులో నీళ్లున్నా కనీసం శుభ్రపరచం. మన సమస్య తీరిపోతే చాలు, ఎవడెలా చస్తే మనకెందుకులే అనే నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం, బద్ధకం. నగరంలో మెజారిటీ పౌరులు ఇలా ఉన్నారు కాబట్టి మన తలరాత ఇలా దాపురిస్తోంది. మెట్టుగూడలో ఆల్గడ్డ బై దగ్గర ప్లస్ మెట్టుగూడ బస్ స్టాప్ దగ్గర 2 మోడర్న్ టాయిలెట్స్ పెట్టి 15 days అక్కడ పర్సన్ నుండి వచ్చిన వాళ్ళ దగ్గర 2 రూపీస్ తీసుకొని అలో చేసేవాళ్ళు. దానివల్ల ఏంటంటే వాళ్ళకు పేమెంట్ 5,000 శాలరీ అంట, వాళ్ళకి శాలరీ సరిపోవట్లేదు. దీనివల్ల ఏంటంటే వాళ్ళు ఆటోమేటిక్గా ఇప్పుడు 15 days నడిచినాయి, ఆ తర్వాత కంప్లీట్గా క్లోజ్ ఉన్నాయి, ఇప్పుడు కంప్లీట్గా శిథిలావస్థలో ఉన్నాయి. అంటే ముందేందో ప్రభుత్వం ఎంత అయితే ఉత్సాహంగా బిల్డ్ చేశారో దాని ప్రకారంగా దాని ఆ నిర్వహణ కూడా అలా చూసుకోవాలి. మన ఇల్లు శుభ్రంగా పెట్టుకుంటాం, కానీ ఆ చెత్త తీసి పక్కవాడి గుమ్మంలో వేసేస్తాం. ఇల్లు నీటిగా పెట్టుకుంటే సరిపోతుందా? వీధి వాడ శుభ్రంగా ఉండక్కర్లా? చెత్త వేయటానికి ఉద్దేశించిన డస్ట్బిన్లలో ఏనాడైనా చెత్తేసామా? నిండిపోయిన డస్ట్బిన్లను మున్సిపాలిటీ సిబ్బంది తీసేలా ఒత్తిడి తెస్తున్నామా? లేదు, మనకెందుకులే అన్న నిర్లక్ష్యం. ఎవరో ఒకరు పూనుకొని చేయిస్తారులే అన్న ధీమా. ఆ ఎవరో ఒకరు మనమే ఎందుకు కాకూడదు? మన పరిసరాల పట్ల మనకు ఆ బాధ్యత ఉండక్కర్లా?
అమీర్పేట్, పంజగుట్ట, ఖైరతాబాద్, యూసుఫ్గూడ ఎక్కడైనా సరే చెత్త దిబ్బలు, పెంట కుప్పలు. నగర దుస్థితి కళ్లకు కట్టినట్లు కనిపించేలా ఉంటాయి. ఎక్కడ పడితే అక్కడ మలమూత్ర విసర్జన కనిపిస్తూనే ఉంటుంది. బహిరంగ విసర్జనను నిషేధిస్తూ ప్రభుత్వం ఎన్ని ప్రత్యామ్నాయాలు చేస్తున్నా మనం మాత్రం మారం. నగరంలో టాయిలెట్లు, మూత్రశాల పరిస్థితి చూస్తుంటే ఉచిత సౌకర్యాల్ని జనం దుర్వినియోగం చేస్తారా అనిపించకమనదు. కారణం అక్కడ ప్రశ్నించేవారు లేకపోవడం, గట్టిగా నిలదీసి అడిగేవారు లేకపోవడం. అందుకే ఉచిత మూత్రశాలలు ఇంత అధ్వానంగా ఉంటాయి. వీటితో పోలిస్తే సులభ్ కాంప్లెక్స్లు కొంతవరకు నయమనే చెప్పాలి. ఎందుకంటే అక్కడ నీటి సౌకర్యం ఉంటుంది, మెయింటెనెన్స్ ఉంటుంది కాబట్టి వీటికంటే కాస్త శుభ్రంగా ఉంటాయి. ఉచితంగా వచ్చేది ఏదైనా మనకు నిర్లక్ష్యమే. పైగా ఉచితంగా ఇవ్వటం ప్రభుత్వం బాధ్యతగా భావిస్తాం. పన్నులు కడుతున్నాం, ఎందుకివ్వరు అని ఎదురు ప్రశ్నిస్తాం. మరి తీసుకున్న సర్వీస్ను శుభ్రంగా ఉంచాలి కదా. పబ్లిక్ టాయిలెట్లంటే మనకు ఎంత చిన్న చూపు. అవసరానికి వాడేస్తాం, చెత్త చెత్త చేసి పారేస్తాం. పబ్లిక్ టాయిలెట్లు ఎక్కడైనా పెట్టినా రెండో రోజుకే నాశనమైపోతాయి. ఉచిత మలమూత్ర విసర్జన శాలల దగ్గర ఎవ్వరూ కాపలా లేకపోవటం, ఆంక్షలు పెట్టకపోవటం వల్లనే అవి పాడైపోతున్నాయి. అడిగే నాథుడు లేకపోతే ఎక్కడైనా అలాగే ఉంటుంది. మరి నగరంలో కొన్నేళ్ల క్రితం నిర్మించిన పబ్లిక్ టాయిలెట్లు పరమ అధ్వానంగా, రోతగా తయారయ్యాయి. నగరానికి వివిధ పనులపై వచ్చేవారు 6-7 గంటలు ఉండాల్సి వస్తే విసర్జన శాలల కోసం వెతికి వెతికి వేసారిపోతారు. ఎక్కడా కనబడకపోతే చెట్ల చాటునో, పుట్ల చాటునో, గోడపైనో యథేచ్ఛగా మూత్ర విసర్జన చేసేస్తారు. ఆ వ్యర్థాలతో ఆ ప్రాంతం కంపు కొట్టిపోతుంది. ఆ దారంటెళ్లాలంటే ముక్కు పుటాలు అదిరిపోతాయి. చాలా డర్టీగా ఉంటుంది ఆ ప్లేసెస్. అలా వెళ్ళాలంటే కూడా మనకి ఏదైనా డిసీజెస్ వస్తాయనేసి మనం వెళ్ళము. ఆ సైడ్ కూడా మనం చూడలేము, ఎందుకంటే స్మెల్ చాలా వస్తుంది. కాబట్టి అక్కడ సైడ్ నుంచి వెళ్ళాలంటే మనం కర్చీఫ్స్ ముక్కుకు అడ్డంగా పెట్టుకొని వెళ్ళాలి. మంచి నేర్చుకోం, కానీ మన దగ్గర దుర్వ్యసనాలు మాత్రం వైరల్ ఫీవర్లా సోకేస్తాయి. ఒక్కరు చెత్త పని చేస్తే చాలు, మరో 2, 3 ఇక అందరూ అదే ఫీవర్లో ఊగిపోతారు. నగరంలో ఎప్పుడూ రద్దీగా ఉండే ప్రాంతం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. ప్రస్తుతం మనం రైల్వే స్టేషన్ ముందున్నాం. ఇక్కడ బహిరంగ మూత్రశాలలు ఏమైనా ఉన్నాయా, పబ్లిక్ టాయిలెట్స్ ఏమైనా ఉన్నాయా, ఇక్కడ ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏంటి, అలాగే ఇక్కడ ఎదురుగా సులభ్ కాంప్లెక్స్ కూడా ఉంది, వాటి మెయింటెనెన్స్ ఎలా ఉంది అనేది మనం ఇక్కడ ప్రజలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏమైనా పబ్లిక్ టాయిలెట్స్ ఏమైనా ఉన్నాయా? ఇక్కడ సునో కాంప్లెక్స్లో ఒకటి ఇడిసి 3 సునో కాంప్లెక్స్ ఉన్నాయి. కానీ ఏమంటే యూరిన్ అంటే 2 రూపీస్ అంటుండ్రు. ఎవరైనా 10 రూపాయలు ఇస్తే 2 రూపాయలు దాని మీద తీసుకుంటుండ్రు. ప్రభుత్వంకి 1000 రూపాయలు కడుతున్నారని వీళ్ళు చెప్తున్నారు. మన కేసీఆర్ గారు స్వచ్ఛ హైదరాబాద్ అని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి స్వచ్ఛ ఉండాలా, సాఫ్ ఉండాలా, రోగాలు రావద్దని ఎన్నో సునో కాంప్లెక్స్లు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఓపెన్ చేయలేదు. దాని మీద మూత్రాలు పోసి అది కూడా ఖరాబ్ చేసే పరిస్థితికి వచ్చింది. ఇక్కడ సులభ్ కాంప్లెక్స్ ఉంది, దాని మెయింటెనెన్స్ ఎలా ఉంది? తీసుకుంటున్నారు, ఓకే, డబ్బులు ఎక్కువ తీసుకుంటున్నారు, అది మెయింటెనెన్స్ 0% ఉన్నదండి. మీరు పోయి నిలబడితే 2 నిమిషాలు ముక్కు మీ వాసన ఎంత వస్తుందంటే వాసన వస్తుంది. బ్లీచింగ్ పౌడర్ వేస్తలేరు వాళ్ళు, ఫినాయిల్తో కడగడం లేదు, ఏది లేదు. आप बोलिए आसपास कुछ पब्लिक टॉयलेट्स है? आसपास पब्लिक टॉयलेट नहीं है साहब. पेशाब की बहुत तकलीफ है. जो निकलते जहाँ बोले वहाँ कर देते, गंदा कर देते, बोले तो सुनते भी नहीं. रोडों पे ऐसा पेशाब जाते रहता. रमज़ान का महीना है, हम लोग बाजू से जाना बोले तो भी मुश्किल हो रही. वो गाड़ियाँ जाने से हमारे पास छींटे उछलते पूरा. ये सुलभ कॉम्प्लेक्स में मेंटेनेंस कैसे है? अच्छे मेंटेन कर रहे हैं वो लोग? सही नहीं है साहब. वहाँ पे अगर गए तो बदबू को कुत्ता भी मर जाता, इतनी बदबू आती. आप जाके देख सकते हैं, बाजू की सुलभा కాంప్లెక్స్ है. कोई सहूलत नहीं है यहाँ पे. ఇప్పుడు రద్దీగా ఉంటుంది ఈ ప్రాంతం. సో పబ్లిక్ టాయిలెట్స్ ఏమైనా ఉన్నాయా? ఇక్కడ ఎదురుగా సులభ్ కాంప్లెక్స్ అయితే ఉంది. సో దాని మెయింటెనెన్స్ ఎలా ఉంది? ఉన్నాయి. ఒకటి ఇట్స్ పెట్టి 3-4 ఉన్నాయి. ఇక్కడ దగ్గరనే ఉన్నాయి. ఒకటి ఇక్కడ ఒకటి ఉంది, ఎదురుగా ఒకటి ఉంది, దాని ఆపోజిట్ ఇంకొకటి, దాని అవతల గీడ ఉంది. ఫ్రీ ఎక్కడ ఉంది? ఫ్రీ లేదు ఎక్కడ. అంతా సులభ్ కాంప్లెక్స్ మొత్తం డబ్బులే తీసుకుంటారు, కానీ దానికి మెయింటెనెన్స్ సరిగ్గా లేదు. మెయింటెనెన్స్ సరిగ్గా లేదు. దాని ఎదురుగాకి వెళ్ళి దాని పక్కకి వెళ్ళి పోయినా దాని స్మెల్ ఇట్లా గబ్బు కొట్టినట్టు కొడుతుంటుంది పక్కకి. సో ఉన్నాయి కానీ సరిగ్గా మెయింటెనెన్స్ లేదు. మెయిన్ థింగ్ మెయింటెనెన్స్ లేదు. దాని గురించి ఎలా ఉంది ఇక్కడ పబ్లిక్ టాయిలెట్స్ మెయింటెనెన్స్ కానీ ఎదురుగా ఉన్నటువంటి సులభ్ కాంప్లెక్స్ మెయింటెనెన్స్ మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటి ప్రతిరోజు? ఈ సెంటర్లో కాకుండా కానీ వేరే సెంటర్లో కూడా కొన్ని చోట్ల పబ్లిక్ టాయిలెటే లేవు. దానివల్ల బయట రోడ్డు మీద కానీ ఈ వర్షాకాలంలో ఇంకెక్కువ ఉంటుంది.
ప్రాబ్లం అనేది. మీరు ఎప్పుడైనా యూరినేట్ అవసరం వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తారు మరి? సులభ కాంప్లెక్స్కి వెళ్తారా లేదంటే ఎక్కడ దానికి పడితే అక్కడే? చూస్తున్నాం కానీ దొరకట్లేదు ఎక్కడ. మొన్న ఏం కావాలనుకుంటున్నారు? సులభ కాంప్లెక్స్ ప్రొవైడ్ చేసి మెయింటెనెన్స్ కరెక్ట్ మెయింటైన్ చేయాలని చదువుతుంది. మరి కొన్ని చోట్ల జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా పెట్టారు. అవి ఇంకా ఓపెనింగే కాలేదు అసలు. దాంట్లో చూడడం కూడా చూడలేదు. ఒకటి కూడా ఓపెనింగ్ అయ్యి దాంట్లో మెయింటెనెన్స్ అనేది నేను ఇంతవరకు అయితే చూడలేదు. ఇక్కడ యూరిన్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తారు? ఇట్లనే బయటికి వెళ్ళిపోతుంటాం, ఓపెన్లోనే వెళ్ళిపోతాం. మరి ఎందుకంటే ఫ్రీ సర్వీస్ లేదు కాబట్టి. ఫ్రీ సర్వీస్ లేదు, అవసరానికి 2 రూపీస్ చేంజ్ ఉండదు కాబట్టి ఎక్కడ పడితే అక్కడ ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. మరి దానివల్ల పరిసరాలన్నీ పాడవుతున్నాయి. వస్తాయి ప్రాబ్లం, బట్ ఏం చేస్తాం, అవసరాన్ని బట్టి వాడుకోవాల్సి వస్తుంది. మన గవర్నమెంట్ ఏవైతే పెట్టిందో అది ఇంకా ఓపెన్సే కాలేవు కదా మనకు. మళ్ళీ మన ఇబ్బంది కాదు కదా, ప్రతిదానికి ఇబ్బంది అవుతుంది. మనిషికి వచ్చినప్పుడు ఏం చేస్తాడు, ఎన్నో ఒక చోట్ల అడ్జస్ట్మెంట్ చేస్తాడు. పబ్లిక్ టాయిలెట్స్లో కానివ్వండి, సులభ కాంప్లెక్స్లో కానీ ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి? మెయింటెనెన్స్ సరిగ్గా ఉందా? అందరూ చెప్పింది కామన్ పాయింట్ ఏంటంటే మెయింటెనెన్స్ అనేది ఒకటి లేదు. ఒకటి సులభ కాంప్లెక్స్లు ఉన్నాయి కానీ అక్కడికి వెళ్ళిపోతే వాటర్ ఉండదు. ఫస్ట్ బాత్రూమ్స్లో కానీ టాయిలెట్స్లో కానీ పడుకోవడానికి వాటర్ ఉండదు. కామన్గా టాయిలెట్కి వెళ్ళిన తర్వాత ట్యాప్ ఆన్ చేస్తే నెక్స్ట్ టైం వచ్చినాడు కొంచెం స్మెల్ రాకుండా అలా ఉంటుంది. అలాంటి ఫెసిలిటీ లేదు. సో సరైన మెయింటెనెన్స్ లేదు. ఇంకొకటి సులభ కాంప్లెక్స్ ఉన్నాయని పేరుకి తప్ప పర్ఫెక్ట్ వర్కింగ్ అనేది అక్కడ ఎక్కడ కూడా లేదు, సరిగా లేదు. దానికి మళ్ళీ ఛార్జెస్ కూడా వాళ్ళు ఇష్టం తీసుకుంటారు. ఒక పర్ఫెక్ట్ అంటే సిస్టమేటిక్ వే అనేది లేదు. కామన్గా ఏదైతే రూల్ ప్రకారం మెయింటైన్ చేస్తూ ఉన్నారో ఆ రూల్ ప్రకారం వెళ్తుంది అయితే ఏమీ లేదు. మెయింటెనెన్స్ అయితే అసలు ఏమీ లేదు, జీరో మెయింటెనెన్స్ అని చెప్పాలి. మీరు చెప్పండి, ఇక్కడ పబ్లిక్ టాయిలెట్స్లో ఎలాంటి ఇబ్బంది ఎదురవుతుంది? డ్రైవర్లు ఎవరు అలా పోయినా కూడా డబ్బులే అంటారు. వాళ్ళు ఆర్టీసీ డ్రైవర్ అంటారు, ఆర్టీసీ డ్రైవర్ గారు డబ్బులు తీసుకుంటారు. ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు, క్లీన్ లేదు. అందులో పోతే పెద్ద వాసన, ముక్కు మూర్చుకొని పోవాల్సి వస్తుంది. ఇక్కడ కానీ ఎక్కడ ఈ సర్వర్ ఏరియాలో ఎక్కడ పోయినా అంతే ఉంటుంది. వీటితో పాటు జిహెచ్ఎంసీ కొన్ని పెట్టింది అక్కడ అవి ఓపెన్ అయ్యాయా? అవి ఓపెన్ చేయలేదు. వాళ్ళ కూడా క్లీన్ లేదు. పోతే ఒక డబ్బా బంద్ ఉన్నాగా ఓపెన్ చేసుకొని పోతే కూడా అందులో కూడా క్లీన్ లేదు. మొత్తం మట్టి వాసన, గబ్బు వాసన, ఎక్కడ పోయినా అదే. ఏ డబ్బాలో పోయినా అంతే ప్రాబ్లం. ఎందుకంటే టాయిలెట్ అవసరం. పేషెంట్స్ ఉంటారు, ఎక్కడ నుంచి వస్తారు, ట్రైన్లో వస్తారు, పోదాము ఎక్కడ పోస్తారు వాళ్ళు రోడ్డు మీద పోయాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరి నోట కూడా ఒకటే మాట వినబడుతోంది. సులభ కాంప్లెక్స్లు చుట్టుపక్కల 3-4 ఉన్నప్పటికీ కూడా అవి సరిగా మెయింటైన్ చేయటం లేదు. ముఖ్యంగా నీటి సౌకర్యం లేదు, ఎక్కడికి పోయినా కూడా దుర్వాసన వస్తుంది. ఇక జిహెచ్ఎంసీ కట్టించినటువంటి స్వచ్ఛ టాయిలెట్లు ఉన్నా కూడా అవి చాలా చోట్ల ఓపెన్ కాలేదని ఇక్కడ ప్రజలు చెప్తున్నారు. హైదరాబాద్ మహానగరానికి ప్రతిరోజు వచ్చిపోయే జనాభా ఎక్కువ. అందుకే ప్రజల సౌకర్యార్థం అక్కడక్కడ పబ్లిక్ టాయిలెట్లు కనిపిస్తాయి. అయితే వాటి పరిస్థితి మాత్రం చాలా అధ్వానంగా ఉంటుంది. నీటి సౌకర్యం ఉండదు, సరిగ్గా మెయింటైన్ చేయరు. అందుకే అవి కట్టిన వెంటనే పాడైపోతాయి, కొన్ని రోజుల తర్వాత వృధాగా పడి ఉంటాయి. ఇక నగర శివార్లలో ఉండే సంచార జాతులకైతే టాయిలెట్ సౌకర్యం కూడా ఉండదు. ఇప్పటికీ వారు బహిరంగ మల విసర్జన చేస్తారు. ఓపెన్ డెఫెకేషన్ నిర్మూలించడానికి ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కూడా అవి సత్ఫలితాలని ఇవ్వడం లేదు. కోటి మంది జనాభాను కడుపున పెట్టుకున్న నగరంలో పారిశుద్ధ్యం, పరిశుభ్రత లోపిస్తే, అందులోనూ వర్షాలు పడే వేళలో ఇంత అధ్వాన్నంగా మన రోడ్లుంటే అనారోగ్యాలు రాక ఏమవుతాయి? వ్యర్థాలు, చెత్త కుప్పలు, బహిరంగ మలమూత్ర విసర్జనలతో అధ్వాన్నమైన మురికి కూపంలా నగరం మారిపోతోంది. శివార్లలో పరిశ్రమలు వదిలే పారిశ్రామిక వ్యర్థాలకు తోడు ఇది మనకు మనం చేసుకుంటున్న నష్టం. నగర జనాభాలో దాదాపు 70,000 మందికి టాయిలెట్లు లేవు. ఒకానొక సర్వే ప్రకారం నగరంలో 30,000 మందికి ఒక పబ్లిక్ టాయిలెట్ ఉందని తేలింది. అయితే ఈ టాయిలెట్లు కూడా సరైన కండిషన్లో అందుబాటులో ఉండటం లేదు. వీటికి తోడు కొన్ని బయో యూరినల్స్ కూడా ఏర్పాటు చేశారు, కానీ అవి నిరుపయోగంగానే పడున్నాయి. నగరంలో పబ్లిక్ టాయిలెట్ సౌకర్యం ఏమాత్రం ఉందో చూసేందుకు వెళ్లిన జనమనం టీంకి అన్ని చోట్ల భరించరాని వాతావరణమే కనిపించింది. గోడల మాటున జనసంచారం ఎక్కువగా ఉన్న చోట్ల జనమే యథేచ్ఛగా మూత్ర విసర్జన చేస్తూ కనిపించారు. అదేమని అడిగితే వారి ఆన్సర్ చూడండి. మీరు చూస్తున్న ఈ ప్రాంతం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ప్రీపెయిడ్ ఆటోస్ కి కేటాయించిన ప్రాంతం. ఈ ప్రాంతంలో 4 లైన్లు ఆటోలకే వినియోగిస్తే బాగుండేది, కానీ 3 లైన్లే పెట్టడంతో ఖాళీగా మిగిలిన ఆ ఒక్క లైన్ను పబ్లిక్ యూరినల్ స్పాట్ గా మార్చేశారు జనం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్రీపెయిడ్ ఆటో స్టాండ్ సిటీ 60 కిలోమీటర్లలో ఫస్ట్ స్టాండ్ ఇదే. కాబట్టి దీనికి ఎట్లుందంటే 3 లైన్లు కేటాయించింది ట్రాఫిక్ పోలీసు వాళ్ళు. ఒక లైన్ బంద్ చేశారు, ఎందుకు బంద్ చేశారో తెలియదు.
ఇది మూత్రశాలకు ఒకటి ప్రెసిడెంట్ అయిపోయింది. ఎవడు లాట్రిన్ పోవడము, బాత్రూమ్ పోవడము, ఈ 2 లైన్లలో ఆటో డ్రైవర్లకు స్మెల్ వచ్చి రోగాలు వచ్చి ఇబ్బందులు చాలా పాలవుతుంది సార్. ఆటో డ్రైవర్ రాత్రి పూట ట్రైన్లు వస్తాయి కాబట్టి డ్రైవర్లు ఇక్కడ పండుకుంటారు. ఈ మురికి వాసనతోని రోగాల పాలవుతున్నారు సార్. ఇప్పుడు ట్రైన్లో వచ్చేవాళ్ళు సార్ 4 సూట్ కేసులు పట్టుకొని ఫ్యామిలీతో సంఖ్యల పిల్లల్ని ఎత్తుకొని వస్తారు. ఆటోలో కూర్చుంటారు, వీడేమో పోసుకుంటూ కూర్చుంటాడు, ఒక లెటర్ని కూర్చుంటాడు. మొత్తం ఇది రాత్రి పూటనైతే ఇంకా ఇబ్బంది ఉంటుంది. ఇక గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ వారు నిర్వహిస్తున్న టాయిలెట్స్ దుర్గంధభూయిష్టంగా ఉంటున్నాయి. దీంతో అక్కడికి వెళ్లటం కంటే బయటే పనికి అనిచ్చేయటం బెటర్ అంటున్నారు జనం. మురికివాడల్లో మరో 188 టాయిలెట్లు ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కానీ అవి ఆచరణలోకి రాలేదు. నగరంలో మరో 1000 బయో టాయిలెట్లు నిర్మించాలని సంకల్పించింది జీహెచ్ఎంసీ అండ్ హెల్త్ శానిటేషన్ విభాగం. అయితే అవి ఇంకా నిర్మాణం కాలేదు. ప్రస్తుతం పనిచేస్తున్న టాయిలెట్ల పరిశుభ్రతను ఏజెన్సీకి అప్పగించినా అవి సరిగ్గా క్లీన్ చేయటం లేదు. మరికొన్ని చోట్ల ఈ టాయిలెట్లు ఉన్న చోట లారీలు, ఆటోలను పార్క్ చేస్తున్నారు. వాటిని అడ్డంగా ఉంచేస్తున్నారు. దీంతో అవి అందుబాటులో ఉండటం లేదు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో బహిరంగ మూత్ర విసర్జన అనివార్యమవుతోంది. తాళం వేసి తిని గొల్లెం మరిచి తిని అన్నట్టుంది జిహెచ్ఎంసీ వారి పరిస్థితి. నగర ప్రజల కోసం అక్కడక్కడ స్వచ్ఛ టాయిలెట్లు యుద్ధ ప్రాతిపదికన కట్టించారు. కానీ అవి ఇంకా ఓపెనింగే కాలేదు. చాలా చోట్ల ప్రారంభానికి నోచుకోక అలా వృధాగా పడున్నాయి. కొన్ని చోట్ల అయితే పాడైపోయాయి కూడా. మరి ప్రజాధనం ఎంత దుర్వినియోగం అవుతుందో చూసారా? కోట్లు ఖర్చు పెట్టి మోడర్న్ టాయిలెట్లనైతే కట్టారు, కానీ వాటికి తాళాలు వేసేశారు. అడిగితే ఇంకా ప్రారంభోత్సవం కాలేదని చెబుతున్నారు. వాటిని కట్టి దాదాపు 7-8 నెలలు గడుస్తోంది. కొన్ని చోట్ల అసాంఘిక శక్తులు తాళాలు పగలగొట్టి తలుపులు విరిచేసి వాటిని ధ్వంసం చేసి పాడు చేసేశారు. ఇది మన బాధ్యతా రాహిత్యం. మోడర్న్ టాయిలెట్ల పేరుతో ప్రభుత్వం ఖర్చు చేసిన కోట్ల రూపాయలు ఇలా గంగలో కలిసిపోవాల్సిందేనా? ప్రజల్లో చైతన్యం లేకుండా అలాంటి టాయిలెట్లను పెడితే ఫలితం ఉంటుందా? ప్రైస్ పెట్టేశారు ఇది పబ్లిక్ టాయిలెట్స్ యూజ్ చేయడానికి, కానీ వాళ్ళు ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేయాలి. ఎందుకంటే అందరికీ అది వెళ్ళాలంటే పేషెన్స్ ఉండదు, ఎవరు ఇచ్చిపోరు. వాళ్ళేమో మీరు ఇచ్చే వరకు మీరు లోపలికి వెళ్ళొద్దు అని రిస్ట్రిక్ట్ చేస్తుంటారు. కానీ మనం ఆపుకోలేము, మనం వెళ్ళిపోతాం అక్కడికి వెళ్ళి. అదే మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తే వాళ్ళందరూ వెళ్ళేసి బయట కూడా మన పొల్యూషన్ కూడా తక్కువ అవుతుంది. ఏదైనా ఒక కొత్త ప్రయత్నం చేసినప్పుడు దాన్ని మనసా వాచా అమలు చేయాలి. అంత ఖర్చు చేసి పెట్టిన టాయిలెట్ల వినియోగంపై జనానికి అవగాహన కల్పించడమే కాదు, వాటి నియంత్రణ, పర్యవేక్షణకు కూడా ఒక మార్గం ఏర్పాటు చేయాలి. ప్రభుత్వం ఈ ఆలోచనే చేయటం లేదు. అందుకే మన దగ్గర ఏళ్లు గడిచిపోయినా పరిస్థితుల్లో మార్పులు రావు. ఇక ప్రజలు కూడా అంతకు మించిన బాధ్యతా రాహిత్యంతో ఉంటున్నారు. పబ్లిక్ టాయిలెట్ సౌకర్యాన్ని మెరుగుపరచాలంటే ఏం చేయాలన్న జనమనం టీం ప్రశ్నలకు వాటిని పూర్తిగా ఉచితంగా వినియోగించుకునే సౌకర్యం కల్పించాలన్నారు. మాంకాల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వాళ్ళు అక్కడ సిఐ గారు నుండి సికింద్రా రైల్వే స్టేషన్లో ఆల్పోటల్ పక్కన యూరిన్ పాస్ చేస్తుంటే వాళ్ళ స్పాట్లో ఉండి వాళ్ళని తీసుకొని అట్లా చేయొద్దని వాళ్ళకి అవేర్నెస్ కల్పించి వాళ్ళకి పూలదండ వేసి సన్మానించి మీరు ఇంకోసారి చేయదని అవేర్నెస్ కల్పించి ఇదే పద్ధతి అంతటా స్వచ్ఛందంగా అట్లా చేస్తే ఒక మార్పు వస్తుంది. ఇక నగర జనాభాలో సగం మంది మహిళలే ఉన్నా వారి కోసం ప్రత్యేకమైన టాయిలెట్ సౌకర్యాలు లేనే లేవు. ఇక వికలాంగులు, వృద్ధుల అవసరాలను పట్టించుకునే ప్రయత్నమే మన దగ్గర జరగలేదు. ప్రస్తుతం మనం ఒక కాలేజ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ చాలామంది విద్యార్థులు ఉన్నారు, ఉపాధ్యాయులు ఉన్నారు. స్వచ్ఛ హైదరాబాద్ గురించి, స్వచ్ఛ భారత్ గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు, అసలు స్వచ్ఛ హైదరాబాద్ సాధించాలంటే ఏం చేస్తే బాగుంటుంది అనేది మనం వాళ్ళ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు బయటికి వెళ్ళేటప్పుడు అనేది మనం తెలుసుకుందాం. ప్రభుత్వాలకు ఉన్నటువంటి శ్రద్ధ అందులో 10వ వంతు కూడా సగటు పౌరుడికి ఉండటం లేదు. సో దీనిపైన మీరు ఏమంటారు? తెలంగాణ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత మోడర్న్ టాయిలెట్స్ అని నగరంలో పెద్ద ఎత్తున అన్నీ ఇన్స్టాల్ చేసింది. అయితే సరైన ప్రజలకు అవగాహన లేక అది యూజ్ కావడం లేదు. ఎందుకంటే అందులో యూరిన్ చేయడానికి 2 రూపీస్, లాట్రిన్ పోవడానికి 5 రూపీస్ పెట్టారు. ఒక వ్యక్తి కనీసం డైలీ ఒక 10 టైమ్స్ యూరిన్కి వెళ్ళాలంటే 20 రూపీస్ పే చేయాల్సి వస్తుంది. దీనివల్ల ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఎక్కడో గోడౌన్ ప్లేస్లో అక్కడెక్కడ వెళ్ళి యూరిన్ పాస్ చేస్తున్నారు. ముఖ్య కారణం ఏంటంటే ఫస్ట్ ఆ మోడర్న్ టాయిలెట్స్లో ఆ యూరిన్ పాస్ అనేది ఫ్రీ చేయాలి. ఇంకోటి ఏంటంటే అవగాహన ఫస్ట్ లేదు. అక్కడ రాసిపెట్టే డబ్బులు ఏమో 2 రూపీస్ 1 రూపాయి ఉంటుంది, వీళ్ళు ఎక్సెస్ అమౌంట్ చేస్తారు. ఓకే, అమౌంట్ తీసుకున్నా కూడా
ఒక వ్యక్తి టాయిలెట్ యూజ్ చేసుకొని బయటకు వచ్చినప్పుడు అక్కడ ఉన్న పర్సన్ ఎవరైతే డబ్బులు తీసుకుంటారో ఆ పర్సన్ వెళ్ళి క్లీన్ చేయట్లేదు. వెళ్ళినప్పుడు దట్టిగా ఉంటుంది. దానివల్ల ఏంటంటే కొంతమంది అసలు యూజ్ చేసుకోవట్లేదు. స్వచ్ఛ భారత్ కోసం, స్వచ్ఛ హైదరాబాద్ కోసం ఏం చేస్తే బాగుంటుంది? లైక్ కాలనీస్లో క్యాంపెయిన్స్ లాగా కండక్ట్ చేస్తే మన ఎన్విరాన్మెంట్ని మనమే ఎలా క్లీన్గా పెట్టుకోవాలి అన్నది చెప్తే వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఇప్పుడు మనం ఎన్టీఆర్ గార్డెన్స్ అలాంటి వాటికి వెళ్తే అక్కడ వాష్రూమ్స్ ఎంత క్లీన్గా ఉంటాయో, అలాగే ఎందుకంటే అక్కడ ప్రైవేట్ మనుషులు ఉంటారు, అక్కడ డబ్బులు తీసుకుంటారు, క్లీన్గా ఉంచుతారు. అలాగే గవర్నమెంట్ ప్లేసెస్లో అక్కడ అలానే ఇంపార్టెన్స్ ఇచ్చి అలానే మెయింటైన్ చేయాలి. మీరు బయటికి వెళ్ళినప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు? బయటికి వెళ్ళినప్పుడు వాష్రూమ్స్కి వెళ్దామని అక్కడ వెళ్ళలేము, ఎందుకంటే అసలు చాలా డర్టీగా ఉన్నాయి. ఆ డర్టీగా ఉండడం వల్ల అసలు వెళ్ళాలనిపిస్తుంది అక్కడికి. ఎక్కడికైనా బయటి ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు, ఏదైనా మార్కెట్కి వెళ్ళేటప్పుడు కావచ్చు, లేకపోతే ఎక్కడైనా బయట ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి? కాలేజ్కి వచ్చినప్పుడు కూడా స్టేషన్లో మనం చూడొచ్చు, అక్కడ చాలా డర్టీగా ఉంటుంది. చాలామంది చాలా ఇబ్బందులు పడి కూడా బస్సులో వస్తారు. ప్రభుత్వం బాగానే చేస్తుంది, కానీ ఇంప్లిమెంట్ చేయడం లేదు. ఎవరు చేయాలి? ఒకటి పౌరుడిగా మన బాధ్యత మనం నిర్వర్తించాలి. అది జరగడం లేదు. మన దగ్గరనే క్లీన్ లేకుండా 10 మందిని చేయమంటే ఏమి చేయలేదు. ఇవాళ గవర్నమెంట్ ఎన్ని ఫండ్స్ రిలీజ్ చేసినా, ఎన్ని డిపార్ట్మెంట్ పెట్టినా, ఏం చేసినా కూడా నో రిజల్ట్. బట్ ఎప్పుడైతే మనం గవర్నమెంట్ సైడ్ వాళ్ళు చేయాలి, అట్ ద సేమ్ టైం ఒక తెలంగాణ సిటిజన్గా కానీ లేకపోతే ఇండియన్గా కానీ మన బాధ్యత మనం నిర్వర్తించినప్పుడే సాధ్యమవుతుంది. పబ్లిక్ యూరినేషన్ అనేది ముఖ్యంగా ఎక్కువ అబ్బాయిలే చేస్తుంటారు. అంటే అబ్బాయిలు కావచ్చు, ఎక్కువగా మగవాళ్ళలోనే ఉంటుంది. ఈ పబ్లిక్ యూరినేషన్ అరికట్టాలంటే ఏం చేయాలి? మీరు బయటికి వెళ్ళేటప్పుడైనా అలాంటి చూసారా, లేకపోతే మీరు చేశారా? నేను వెళ్ళే దారిలో అంటే చిల్కరోడ్ ఎక్స్ప్రెస్ నుంచి కొంచెం ముంగట్కి వెళ్తుంటే ఆడ పబ్లిక్ యూరిన్ ఒకటి ఉంది, కానీ ఎవరు యూజ్ చేస్తారు బికాస్ ఆఫ్ మనీ. 3 రూపీస్ 4 రూపీస్ అంటున్నారు, సడన్గా లాక్ వేసుకొని వాళ్ళ లాక్ వేసుకుంటున్నారు. ఒకసారి ఉంటున్నాడు, ఒకసారి ఉండట్లేదు. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్. వాళ్ళు పేషెన్స్ ఉండదు ఎవరికైనా ఆ టైంలో. సో వాళ్ళు ఏం చేస్తారు, పక్కనున్న ఏదో ఒక వాల్ మీద చేసేసి వెళ్ళిపోతారు. పబ్లిక్ యూరినేషన్ అనేది చాలా చోట్ల మనం చూస్తుంటాం. అలాంటివి మీరు ఎప్పుడైనా చూసే ఉంటారు ఖచ్చితంగా. సో చూసినప్పుడు మీరు వాళ్ళకి ఏమైనా చెప్పారా, లేకపోతే మీరు ఎప్పుడైనా చేశారా? అలాంటి సందర్భం వచ్చిందా? అదే ఎందుకు చేస్తున్నారు అంటే, ఎందుకంటే పబ్లిక్ టాయిలెట్స్లో వాళ్ళు 2 రూపీస్ 3 రూపీస్ అట్లా కాస్ట్ పెడతారు. దానివల్ల పబ్లిక్ దానికి వెళ్ళడానికి కష్టపడతారు. ఎందుకు 2 రూపీస్ 3 రూపీస్ వేస్ట్ చేయాలో, మామూలుగా బయట వస్తే అయిపోతుంది కదా. అందుకే అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తే అందరూ నా డ్యూటీ అనుకొని వెళ్తారు దానికి. ఎస్, ఐ విల్ యూజ్ దట్ పబ్లిక్ టాయిలెట్స్. స్వచ్ఛ హైదరాబాద్ రావాలి, స్వచ్ఛ క్లీన్ సిటీ కావాలి, స్వచ్ఛ తెలంగాణ కావాలి. దీనికి ఒక విద్యార్థిగా మీరు ఏమైనా సలహా ఇవ్వదలుచుకున్నారా ప్రభుత్వానికి కానీ, జిహెచ్ఎంసీకి కానీ? సులభ్ కాంప్లెక్స్ ఎక్కువ ఉండాలి. అది మనీ తీసుకోవడం వల్ల రిచ్ పీపుల్ అంటే వెళ్తారు, మామూలు పూర్ పీపుల్ వాళ్ళు మనీ ఇవ్వలేరు. సో డిసైడ్ చేస్తుంటారు. సో అక్కడ బస్ స్టాప్ ఉంది. సో అక్కడికి వచ్చే ప్రజలందరికీ మస్కిటోస్ వల్ల, ఈగల వల్ల మొత్తం ప్రాబ్లం. సో అవి ప్రివెంట్ చేయాలి. గవర్నమెంట్ అనేటివి ఫ్రీ పెట్టేసి. స్వచ్ఛ భారత్ను సాధించాలంటే ముందు పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత నుంచి మొదలు కావాలి. మనం ఎంత శుభ్రంగా ఉంటామో, మన ఇల్లు ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో, మన సమాజాన్ని కూడా అలాగే శుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతి ఒక్కరి బాధ్యత ఇది. ఇది ఏ ఒక్కరు కేవలం ప్రభుత్వాలు కోట్లు ఖర్చు పెట్టినంత మాత్రం ఇది సాధ్యం కాదు. ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకోవాలి. అప్పుడే స్వచ్ఛ హైదరాబాద్ కావచ్చు, స్వచ్ఛ తెలంగాణ కావచ్చు సాధ్యం అవుతుందని చెప్పి విద్యార్థులు అలాగే ఉపాధ్యాయులు కూడా అభిప్రాయపడుతున్నారు. బహిరంగ టాయిలెట్లకు తోడు ఎక్కడ పడితే అక్కడ చెత్తా చెదారం పడేయడం అనేది నగరంలో పెద్ద సమస్యగా మారిపోయింది. భారీ వర్షం పడిందంటే ఈ పెంట కుప్పలన్నీ తడిసి ఆ నీరు ముఖ్యంగా రోడ్ల మీదకి, లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఇళ్లలోకి వచ్చేస్తుంది. మరి ఇన్ని హానికారక వ్యర్థాలు ఉన్నటువంటి ఈ నీరు వాన నీటిలోనూ లేదా తాగే నీటిలోనూ కలిసిందంటే అంటువ్యాధులు రాక ఏమవుతాయి? భాగ్యనగరం విశ్వనగరంగా మార్చేసేందుకు ప్రణాళికలు ఊపందుకున్నాయి. విదేశీ కంపెనీలను రారమ్మని ఆహ్వానిస్తున్నాం. మరిన్ని కంపెనీలను పెట్టుబడులు పెట్టమని ప్రోత్సహిస్తున్నాం. ఫ్లైఓవర్లు నిర్మిస్తున్నాం. జంట నగరాలకే తలమానికంగా ఉండే టవర్స్ను కట్టుకున్నాం. నగర ఖ్యాతిని ఇన్మడించే విధంగా ఎన్నో హంగులు, ఆర్భాటాలు చేసుకుంటున్నాం. అన్నీ బానే ఉన్నాయి, కానీ పారిశుధ్యం మాటేమిటి? హైటెక్ సిటీని చూసిన కళ్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసరాలను చూడగలమా? నగర రోడ్లన్నీ కంపుకొట్టిపోతున్నాయి. జనం పెద్ద మొత్తంలో సంచరించే కీలకమైన కూడళ్లు ఎటు చూసినా దరిద్రమంతా అక్కడే తాండవిస్తుందన్నట్లుగా ఉంటుంది. ఉచిత టాయిలెట్ సౌకర్యం కల్పించాలంటూ డిమాండ్ పెరుగుతోంది. కానీ ఉచితంగా అందే సేవలంటే మనకు చులకన. బాధ్యతతో మసులుకోం. జీహెచ్ఎంసీ కట్టిన టాయిలెట్లను ఆరంభానికి ముందే పాడు చేసిన ఘన చరిత్ర మనది. ఎవరెలా పోతే మనకేంలే, మన పని కానిచ్చేద్దాం అన్న స్వార్థం. ఇక జీహెచ్ఎంసీ యంత్రాంగం చాలా చోట్ల టాయిలెట్లను కట్టింది, కానీ వాటి మెయింటెనెన్స్ని గాలికొదిలేసింది. చాలా వాటికి నీటి సౌకర్యమే లేదు. పారిశుధ్యం, పరిసరాల పరిశుభ్రత అనేది సామాజిక బాధ్యత. ప్రభుత్వం దిశానిర్దేశం చేయగలదు, అంతేకాని తానే దగ్గరుండి అన్నిటినీ పర్యవేక్షించలేదు. దానిని మనమే నిర్వహించుకోవాలి. దీనికోసం మనం చైతన్యంతో వ్యవహరించాలి. మెరుగైన నగర నిర్మాణానికి ఏం చేయాలి?
విశ్వనగరంగా హైదరాబాద్ను మార్చడం అనేది ఒక బహుళ అంతస్తుల నిర్మాణం లాంటిది. దానికి పునాది నుంచి పనులు మొదలుపెట్టాలి. పెట్టుబడుల తరలింపు, ఆదాయం పెంపు విషయంపై శ్రద్ధ పెట్టే ముందు నగరం రూపురేఖలు మార్చాలి. ఫీల్ గుడ్ సిటీగా చేయాలి. హరితహారం కోసం సన్నాహాలు జరుగుతున్నట్లుగానే పారిశుద్ధ్యం, పరిశుభ్రతపై శ్రద్ధ పెట్టాలి. యుద్ధ ప్రాతిపదికన పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణ వ్యవహారాలను ఏదైనా సంస్థకు అప్పగించాలి. ఆ సంస్థ అడ్డగోలుగా వసూలు చేయకుండా నియంత్రణ పెట్టాలి. అప్పుడు నగరం కంపుపోయి ఇంపుగా మారుతుంది. ప్రభుత్వం చేసే ఈ పనులకు ఒక బాధ్యత కలిగిన పౌరులుగా మనం సహకరించాలి. అది మన బాధ్యత. ఏమంటారు? పరిసరాల పరిశుభ్రత పేరుతో ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపు మేరకు చీపురు తీసుకుని రోడ్లన్నీ ఊడ్చేశాం. అయితే ఒకరోజు రోడ్లు ఊడ్చేస్తే సరిపోతుందా? పరిసరాల పరిశుభ్రత అనేది ఒక నిరంతర ప్రక్రియ. దానికి తోడు బహిరంగ మలమూత్ర విసర్జన అనేది పూర్తిగా నిషేధించాలి. అది జరగాలంటే పబ్లిక్ టాయిలెట్లు పరిశుద్ధంగా, నీట్గా ఉండాలి. పరిసరాల పరిశుభ్రత కోసం ప్రభుత్వం కొన్ని కోట్ల రూపాయలని ఖర్చు చేస్తుంది. అయితే వాటిని పర్యవేక్షించడానికి సిబ్బందిని నియమిస్తే ఆ శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. ప్రభుత్వం చేస్తున్న ఈ పనికి మనం కూడా సహకారం అందించాలి. ఎందుకంటే మన పరిసరాల పట్ల మనం కాకపోతే ఎవరు బాధ్యత తీసుకుంటారు? కనీసం భవిష్యత్తులోనైనా స్వచ్ఛ తెలంగాణ సాధించాలని మనం కోరుకుందాం. ముఖ్యంగా హైదరాబాద్ నగరం దేశంలోని ఇతర నగరాలకు కూడా స్ఫూర్తిగా నిలవాలని హెచ్ఎంటీవీ కూడా కోరుకుంటుంది. ఇది వాళ్ళ జనం మనం కార్యక్రమం. వచ్చే వారం మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.